హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈ రోజు వీడియోలో ఒక టేస్టీ స్టార్టర్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే క్యాబేజీ మంచూరియన్ రెసిపీని చూపిస్తున్నాను. ఈ వెజ్ క్యాబేజీ మంచూరియాని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల దాకా బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ తరుగును వేసుకోవాలి. చూడండి, ఇలా సన్నగా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా తురుముకున్న క్యారెట్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1 టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ చేత్తో ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. కనీసం 2 నిమిషాల పాటు ఇలా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉంటే ఈ క్యాబేజీలో ఉండే వాటర్ మాయిశ్చర్ అంతా కూడా బయటకు వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఫ్లోర్స్ని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీకి 3 టేబుల్ స్పూన్ల దాకా మైదా, 3 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ని వేసుకోండి. రెండింటిని కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. మీకు మాయిశ్చర్ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే మరో టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ని కానీ మైదాని కానీ వేసి కలుపుకోండి. క్యాబేజ్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన పని లేదన్నమాట. ఇలా కలుపుకున్నాక ఈ వెజ్ మిక్స్లో ఉంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ రౌండ్ బాల్ లాగా చుట్టుకోవాలి. చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. మరీ పెద్ద పెద్ద బాల్స్ లాగా చేసామంటే సాసెస్ అన్నీ కూడా లోపల దాకా వెళ్ళవన్నమాట. ఇలా అన్నింటినీ చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్కి పట్టే విధంగా ఈ బాల్స్ని వేసేసి ఈవెన్గా ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్లోనే పైన క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా మంచి కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకుందాము. ఇదే విధంగా అన్ని బాల్స్ని కూడా ఫ్రై చేసి తీసుకోండి. మనకి మంచూరియన్ బాల్స్ అయితే రెడీ అయిపోయాయి కదా. ఈ బాల్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు సాసెస్ చేసేసి సర్వ్ చేసేసుకోవచ్చు. మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న ఈవినింగ్ స్నాక్స్గా చేసేసుకోవచ్చు. ఇలా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని, 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయను వేసుకోండి. వీటన్నింటిని కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా చిల్లీ సాస్, 1 టీ స్పూన్ దాకా వెనిగర్ని వేసుకోండి. 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా టమాటా సాస్ని వేసుకోండి. 1/2 టీ స్పూన్ పంచదార, 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడిని వేసుకోండి. వీటన్నింటిని కూడా హై ఫ్లేమ్లో ఒకసారి బాగా మిక్స్ చేయండి. మీకు మంచూరియా డ్రైగా రావాలనుకుంటే ఇందులో డైరెక్ట్గా మంచూరియన్ బాల్స్ వేసేసి సార్ట్ చేసేయండి. లేదు వెట్గా కావాలి అంటే కార్న్ఫ్లోర్ వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్లో 3 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ని వేసి మిక్స్ చేసి ఈ వాటర్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. కార్న్ఫ్లోర్ వాటర్ని వేసేసి ఒక 2 నిమిషాల పాటు బాగా సార్ట్ చేయండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని ఇందులో వేసేసి ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా టాస్ చేయాలి. ఇలా 2 నిమిషాల పాటు బాగా టాస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా స్ప్రింగ్ ఆనియన్స్ని కానీ లేదా కొత్తిమీరని కానీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో అంతేనండి, చూసారు కదా, టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో వెజ్ క్యాబేజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు మంచూరియా చేసేటప్పుడు ఇలా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ స్టార్టర్ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.